త్వరగా తీసురా. కానిస్టేబుల్, ఈ నిత్య పెళ్లి కొడుకు గారిని సగౌరవంగా సెల్లో వేయి. నేను ఎలాంటోనో తెలిసి కూడా ఈ ఎటకారం వాడేస్తున్నారు ఎస్ఐ గారు. అంటే తప్పు చేస్తున్నాను సార్? ఆ ఇంటికి అల్లుడవడం తప్ప మీ గొప్పేంటి సార్? ఇంకా చూస్తావేంట లోపలే. ఇదిగో ఎస్ఐ, ఆ బోండం నీకు ఎంత ఇచ్చింది, ఎంత కమ్ముడిపోయావు? రేయ్, ఇప్పుడు నిన్ను లోపల మాత్రమే వేశాను. ఇలాగే అరిస్తే నీ లోపల ఉన్న రక్తం బయట వచ్చేలా చేస్తాను. చూద్దాం. స్నేహ, ఎస్ఐ గారు, ఆయన్ని సెల్లో పెట్టారేంటి? నాయుడు బాబుని సెల్లో ఎందుకు పెట్టారు? నేరస్తుని సెల్లో పెట్టక స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి అందులో పెట్టమంటారమ్మా. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? నాయుడు బాబు నేరస్తుడేంటి? ఆయన ఎలాంటి వారు, ఎంత మంచివారు మా ఊళ్ళో పసిపిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకు చెప్పరమ్మా? అది మీ ఊరు, వాళ్ళు మీ మనుషులు. మీరు ఏం చెప్పమంటే అది చెప్తారు. మొన్న మీకు ఆయనకి పెళ్లి కాలేదని చెప్పారుగా, నా చెవులారా విన్నాను. ఆపద్ధర్మంగా ఆడిన అబద్ధమే మా తప్పైతే అంతకంటే పెద్ద తప్పు మీరు చేస్తున్నారు బాబు. చెడ్డ మనుషులతో చేరి ఒక మంచి మనిషిని బాధ పెడుతున్నారు. క్షమించండి అమ్మా. చట్టం ఎవరితోనూ చేతులు కలపదు. తన పని తాను చేసుకుని పోతుంది. అయితే వెంటనే నాయుడు బాబుని రిలీజ్ చేయండి. చట్టం అంటే మీ ఊర్లాంటిది కాదమ్మా. మీరు ఏది చెప్తే చేయడానికి. చట్ట ప్రకారం అరెస్ట్ చేసిన నిందితుని రిలీజ్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిని మీరు తెలుసుకుని మాట్లాడడం మంచిది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,